చిలకలూరిపేటలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. పట్టణంలోని 11, 29 వార్డులతో పాటు నాదెండ్ల, ఎడ్లపాడు ప్రాంతాల్లో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు, ప్రతి నెల 1వ తేదీన పేద కుటుంబాల్లో సంక్షేమ పండుగ కనిపిస్తోందని అన్నారు. లక్షలాది కుటుంబాలు ప్రభుత్వ పెన్షన్లపై ఆధారపడి జీవిస్తున్నాయని, చిలకలూరిపేట పట్టణంలోనే ప్రతి నెల 4.75 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా సాగుతున్నాయని, రాష్ట్రంలో అత్యధిక కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. ముందు నుంచి కూడా 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఏకైక రాష్ట్రం చంద్రబాబు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం 3 పువ్వులు 6 కాయలుగా పేదవాళ్లకు వరంగా చంద్రబాబు గారు ఇచ్చే పెన్షన్ చూసి మాకు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాం, నేను మా ముస్తాక్ భాయ్ చైర్మన్. ఈ పెన్షన్ తోటే మా కుటుంబం మొత్తం గడుస్తుందండి, ఇంకే పనికి పోలేమని చెప్పారు. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలకి చాలా వరకు కార్డులు ఉందే మొత్తం 1,40,00,000 ఈ రాష్ట్రంలో 1,50,00,000. 65 లక్షల కుటుంబాలకు పెన్షన్ వెళ్తుంది. పెన్షన్ బాని వాళ్ళకి తల్లికి వందనమో, అన్నదాత సుఖీభవో, బస్సు ఫ్రీయో, లేకపోతే గ్యాస్ 3 ఇవ్వటమో, ఈ విధంగా దాదాపు 1 కోటి కుటుంబాలు పైన దాదాపు 80% బెనిఫిషరీస్ చంద్రబాబు గారి సంక్షేమంలో బెనిఫిషరీస్ ఉన్నారు. ఈరోజు ఏదో ఒక పథకం మొత్తానికి అందుతుంది, ప్రతి ఒక్కరికి అందుతుంది ఏదో ఒక పథకం. అది ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం. దేశానికి సంక్షేమం అంటే ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్న పథకాలు తప్ప మరొక కొత్త ఆలోచన వచ్చే అవకాశమే లేదు. అన్న క్యాంటీన్ 5 రూపాయలకు 3 క్యాంటీన్లు ఉన్నాయి పేటలో. ఎటు తిరిగినా కూడా 5 రూపాయలకు భోంచేయచ్చు. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ, ఒక టౌన్ ఉదాహరణ తీసుకుంటేనే 4,75,00,000 ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. స్వాతంత్రం వచ్చినాక ఈ సంక్షేమం అనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది. ప్రతి నెల 1వ తేదీ పేదోళ్ళ ఇంట్లో ఒక పండుగ వాతావరణం. ప్రతి వీధిలో చూస్తే అందరు ఆనందంగా, ఉత్సాహంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా మన గౌరవ చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారితో నిన్న కాల్ చేసి, సార్ మీ దగ్గర పెన్షన్ ఇవ్వడానికి నేను వస్తున్నాను, విజయవాడలోనే ఉన్నాను, తప్పకుండా రండి అని చెప్తే ఈరోజు వచ్చాను. మనసున్న మహారాజు ఇప్పుడే విన్నాను, నేను విని చెప్తున్నాను, ఏదో పొగడతలు చేయాలి కానీ. ఒక కాలనీలో ఇప్పుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేశాము. అందరి పైన వచ్చి పడేశారు. మహిళలు అందరూ వచ్చేసారు, గుంపుగా వచ్చి ఓట్లు ఎవరికి వేశారు వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం లేదు. అయితే కూడా ఒక పెద్ద మనసుతో మీరు ఓట్లు ఎవరికైనా వేయండి, నా బాధ్యత, నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, మీ కాలనీకి వాటర్ కానీ, రోడ్లు కానీ, పక్క రోడ్లు కానీ, ఇంకా ఏదైనా స్కూల్స్ కానీ లేకుంటే నేను పెట్టిస్తాను. మన పార్టీ, మన ప్రభుత్వము, నేను ఓట్లు వేశారా లేదా అని చూసి మనం సంక్షేమం చేయము, అభివృద్ధి చేయము. అందరికీ అభివృద్ధి కావాలి, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందజేయాలని మన లక్ష్యం అని చెప్పిన గొప్ప వ్యక్తి. నేను ఇప్పుడే విన్నాను, ఒక 10 minutes బిఫోర్. అలాగే చంద్రబాబు గారు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో పేదోళ్ళకి అండగా నిలబడి ఏ ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసేది ఏకైక ప్రభుత్వం, కూటమి, ఆంధ్రప్రదేశ్లో ఏకైక నాయకుడు నారా చంద్రబాబు గారు